మాస్టర్ గారు ఒక 6 నెలలు ఆగండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఇది ఒక్కసారి టైం ఇవ్వండి మాకు. ఇంకెంత టైం అన్నా? ఆలోచించండి కొంచెం. పెద్దవాళ్ళు ఒక మాట అనలేకపోతున్నాను. ఏమనంటే నవ్వు ముఖం పెట్టుకొని ఇంకొంచెం టైం ఇవ్వండి అని అంటారు. ఎంతకాలం అని ఆగాలి ఇలాగా? అది కాదండి పాస్టర్ గారు, కొంచెం టైం ఇవ్వండి. అన్నా మాట్లాడింది చాలు, మీ డబ్బులు మేము 6 నెలలు ఇస్తాం. అన్నా నేనున్నానన్నా, 6 నెలల్లో మీ పైసలు నేను కడతానన్నా. పోదాం పదన్నా. వందనాలండి పాస్టర్ గారు, వస్తానండి. అన్నా తక్కువ జీతమైనా పర్లేదు, నేను పని చేస్తా, సేడుకు చెప్పండి అన్న మీరు. అన్న ఇక మీదట ఈ వినోద్ లైఫ్లో ఏ జల్సాలు లేకుండా మీ పరువు నిలబెట్టడమే నా లక్ష్యం అన్న. సమాజం ఒక కొత్త వినోదం చూడాల్సిన సమయం వచ్చిందన్న. ఇంకేంటన్నా విశేషాలు? అందరు బాగున్నారు కదా? బాగున్నాం పాస్టర్ గారు. అన్నా ఎంత చెప్పినా నువ్వు మారవు అన్నా. ఆ పాస్టరు 1,00,000 రూపాయల కోసం మిమ్మల్ని ఎంతగా మాట్లాడిండో మీకు గుర్తు లేకుండేనన్నా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆయన సోపతే పడతారన్నా. ఇకపోతే పాస్టర్ గారు మీకు 1,00,000 రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ 2 మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినా చూసుకోండి. ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయల కోసం మా అన్నని ఎన్ని మాటలు మాట్లాడారు పాస్టర్ గారు? తమ్ముడు, ఏం జరిగిందో నీకు తెలియతుందో మీరు చెప్పండి పాస్టర్ గారు. అసలు వాస్తవానికి జరిగింది ఏంటంటే, మీ అన్నకు నేను ఏ అప్పు ఇవ్వలేదు. తీర్చలేని పరిస్థితిలో మీ అన్న లేకుండా లేడు. ఆ రోజు నేను మీ అన్న మీద అరిచిందంతా కల్పితం. ఇదంతా ఎందుకు చేశారు అని అంటారా? దానికి గల కారణం, మీరు బాధ్యత లేకుండా మీరు ఉన్నారు. మీరు ఎంతో తెలివి కలవారు, మీరు అనుకుంటే చాలా సాధిస్తారు అని మీ అన్నకు తెలుసు. కానీ ఎప్పుడూ కూడా మీ సామర్థ్యాన్ని సరైన స్థితిలో ఉపయోగించలేదు. దానికోసమని రోషంతో మీరు ఉపయోగించాలని మేము ఈ నాటకం ఆడాం. అన్న మీద ప్రేమ మీరు ఎన్నో కోరికలు చంపుకునేలాగా చేసింది. అన్న మీద ప్రేమ సోమరితనాన్ని విడిచిపెట్టి మరింత కష్టపడేలాగా చేసింది. ఆ కష్టం చేసి డబ్బును సంపాదించారు, ఇలాగ అప్పు తీర్చారు. ఈ 6 నెలల కష్టం మీరు సంపాదించిన ఈ 1,00,000. 6 నెలలు క్రమశిక్షణగా ఉంటే ఇంత పెద్ద మొత్తాన్ని మీరు సంపాదిస్తే, జీవితాంతం మీరు క్రమశిక్షణలో ఉంటే ఇంకెంత సంపాదిస్తారు? నా కళ్ళు తెరిపించారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఇంతకాలం నీ మాట వినందుకు నన్ను క్షమించండి అన్న.